జాయింట్ కలెక్టర్గా పనిచేసిన శుభం బన్సాల్ పరిశ్రమల డైరెక్టర్గా బదిలీపై ఢిల్లీకి వెళ్తున్న సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా చేసిన సేవలు ఎనలేనివని, జిల్లాలో సమర్థవంతంగా పనిచేశారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కొనియాడారు. నిన్న సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పరిశ్రమల డైరెక్టర్గా బదిలీపై వెళ్తున్న జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, బదిలీపై ఢిల్లీకి వెళ్తున్న రాఘవేంద్ర మీనాకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం మున్సిపల్ కమిషనర్ మౌర్య, డిఆర్ఓ నరసింహలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధ్యక్షతన కలెక్టరేట్లో సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జాయింట్ కలెక్టర్ మంచి మనసున్న వ్యక్తిని, వారు సమర్థవంతంగా జాయింట్ కలెక్టర్గా తమ బాధ్యతలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. క్లిష్టమైన తిరుపతి జిల్లాలో రెవెన్యూకి సంబంధించిన భూ సమస్యలపై పరిష్కార దిశగా ఎంతో కృషి చేశారని తెలిపారు. మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ 24/7/2024 నుంచి ఇక్కడ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. అలాగే సబ్ కలెక్టర్ గారు 7/9/2024 నుంచి ఇక్కడ గూడూరులో సబ్ కలెక్టర్గా పనిచేశారు. వీరిరువురు మన రాష్ట్ర అధికారులు కానప్పటికీ చాలా తెలుగువారితో మమేకమై తెలుగు ప్రజల యొక్క మనోభావాల్ని, వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని తెలుసుకొని వారిని సగౌరవంగా ఎప్పుడైనా కానీ పిటిషనర్స్ తమ దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఆప్యాయతతో, గౌరవంతో వాళ్ళని ఆదరించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి చాలా కృషి చేశారు. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. మామూలుగా అసెంబ్లీలో పేర్లు ఎవరు వినిపిస్తాయి? అక్కడున్న ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, ముఖ్యమంత్రి గారు, లేదంటే ప్రతిపక్ష నాయకులు, వీళ్ళ పేర్లే వినిపిస్తాయి. కానీ మొన్న రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మన గౌరవ స్పీకర్ గారు జిల్లా కలెక్టర్ గారు పేరు చదివి, అదేవిధంగా మేడం మౌర్య మేడం పేరు చదివి, అలాగే జాయింట్ కలెక్టర్ గారు పేరు, ఈ ముగ్గురు పేర్లు చదివి అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరికీ వినిపించి, వీళ్ళు చాలా బాగా పనిచేశారు, దేశంలో గర్వించదగ్గ ఆఫీసర్లు వీళ్ళు అని స్పీకర్ గారు చాలా ప్రైజ్ చేయడం జరిగింది. ఇది మనకు నిజంగా చాలా, మన జిల్లాకి మనకు చాలా గర్వకారణము. సో జాయింట్ కలెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే, నేను విన్నది చూసింది. సో నాకు కూడా సేమ్ డిస్ట్రిక్ట్లో ఉన్నాను కాబట్టి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంటుంది. చాలా డెడికేటెడ్, హార్డ్ వర్కింగ్, లాయల్ టు ద సిస్టమ్, నో నాన్ సెన్స్ ఆఫీసర్. ఇట్ ఈస్ వెరీ రేర్ టు ఫైండ్ సచ్ ఆఫీసర్స్. ఈ స్టేజ్కి వచ్చాక అండ్ ఈ 14 months సక్సెస్ఫుల్గా చేశారు. ఇప్పుడు డైరెక్టర్ ఇండస్ట్రీస్గా వెళ్తున్నారు. సో డిఆర్ఓ గారు చెప్పినట్టు అది చాలా సీనియర్ పోస్ట్, సార్ట్ ఆఫ్టర్ పోస్ట్, అండ్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ గవర్నమెంట్. సో అది పిక్ చేసుకొని ఆ పోస్ట్కి తీసుకున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ముందుగా చిన్నవాడు కాబట్టి సబ్ కలెక్టర్ గారి గురించి మాట్లాడతాను. నేను జాయిన్ అయిన తర్వాత వితిన్ 1 monthలో ఆల్ 3 ఆఫీసర్స్ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, అండ్ 1 month అటు ఇటుగా సబ్ కలెక్టర్గా వచ్చారు. నిజంగా ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ అ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ టీమ్. వేరే ఏ జిల్లా కలెక్టర్కి కూడా అందరూ యంగ్ ఆఫీసర్స్, మోటివేటెడ్ ఆఫీసర్స్ రావడం అనేది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ తిరుపతి జిల్లాలోనే 5 ఐఏఎస్ ఆఫీసర్లు ఇంక్లూడింగ్ ట్రైనీ కలెక్టర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉండడం అనేది కలెక్టర్గా చాలా పెద్ద అసెట్. ఈ జిల్లాకు కూడా రిక్వైర్మెంట్ ఉంది అండ్ గవర్నమెంట్ కూడా అది గుర్తించి యంగ్ ఆఫీసర్స్ని, మోటివేటెడ్ ఆఫీసర్స్ని ఇవ్వడం అనేది కూడా మా అదృష్టం. రాఘవేంద్ర జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ముందుగా ట్రైనింగ్ అయిపోయిన వెంబటే, ట్రైనింగ్కి ముందే నాకు ఇక్కడ గూడూరుకి రాకముందే రాఘవేంద్ర నాకు బాగా పరిచయం. వి బోత్ ప్లే ఫర్ ద సేమ్ క్రికెట్ టీమ్ ఆఫ్ ఐఏఎస్ క్రికెట్ లీగ్. సో అప్పుడే నాకు అప్పటి నుంచే పరిచయం ఉంది. సో వెరీ డౌన్ టు ఎర్త్ ఉంటాడు, వెరీ
హార్డ్ వర్కింగ్ నేచర్ అండ్ సీనియర్స్తో కూడా సుపీరియర్ ఆఫీసర్స్తో కూడా చాలా వాళ్ళ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ చెప్పేటువంటిది చాలా అంటే వెంటనే అర్థం చేసుకొని చేయగలిగిన పని అయితే వెంటనే చేస్తాడు. ఐ విష్ యూ బోత్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అండ్ దెన్ కమింగ్ టు మై జాయింట్ కలెక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ I'll feel really void because every day both of us speak at least more than 2-3 hours minimum. Various issues మీద అట్లీస్ట్ I'll be calling some 10-15 times. అదేవిధంగా ఎక్కడ కూడా డిఆర్ఓ గారు చెప్పినట్టు ఎవరిని అరవడం కానీ తిట్టడం కానీ నేను అయితే వినలేదు, నేను చూడలేదు. బట్ స్మాల్ వర్డ్స్లో తనకు వచ్చిన తెలుగులో చాలా 3-4 వర్డ్స్లోనే హీల్ కమ్యూనికేట్ ఈజ్ ఇంటెంట్. అంటే ఐఎమ్ అప్సెట్ అని, నేను కోపంగా ఉన్నానా, నేనుగా తను ఉన్నాననేది చాలా క్లియర్గా మొహం మీద చెప్పేస్తాడు, మొహం మీద చెప్తాడు. సో దట్ ఈజ్ అన్ ఆర్ట్. ఎవరిని ఏమి నొప్పించకుండా తిట్టకుండా చెప్పడం అనేది కూడా ఒక మంచి ఇదే. సో బట్ దట్ ఈజ్ అనదర్ గుడ్ క్వాలిటీ. అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఆల్సో ఆర్ వెరీ వెరీ అంటే టూ హై. సో ఏ సిచ్యువేషన్లో ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎంతవరకు తన పరిధి ఉంది, ఆ పరిధి దాటి నేను వెళ్ళకూడదు అనేది, ఈవెన్ ఇంక్లూడింగ్ హైరార్కీలో కూడా ఎప్పుడు కూడా సబ్మిసివ్గా ఉంటాడు. ఐ డు నాట్ ఎక్స్పెక్ట్ యాజ్ కలెక్టర్ సబ్మిసివ్గా ఉండమని నేను పర్సనల్గా కోరుకోను. బట్ దట్ ఈస్ ఇస్ ఇన్నెట్ క్యారెక్టర్. సో అలా మాట్లాడుకుంటూ పోతే వీల్ ట్రూలీ ఐ డెఫినెట్లీ విల్ మిస్ హిమ్. సో వెరీ గుడ్ మనసున్న వ్యక్తి కూడా. అది మీ అందరు కూడా మీకు చూసుంటారు. అంటే ఎక్కడ కూడా కల్మషం లేని మనసు, సేమ్ టైం వర్క్ చేస్తూ స్ట్రిక్ట్గా మెసేజ్ పంపిస్తూ అండ్ దెన్ అంటే టు ఈ సాఫ్ట్ నేచర్, సింపథెటిక్గా ఆలోచించడం, ఎంపతి ఉండడం అనేది వెరీ రేర్ క్వాలిటీ. సో ఇట్ వాజ్ రియల్లీ మై ప్లెజర్ వర్కింగ్ విత్ యూ శుభం. ఆల్ ఆఫ్ అస్ విల్ డియర్లీ మిస్ యూ. యూ హ్యావ్ డన్ ఎక్సలెంట్ సర్వీసెస్ ఫర్ ద డిస్ట్రిక్ట్. Really people will remember you for a very very long time. I know that many PGRS petitions you have directly gone to their house. PGRS petitions వాళ్ళ ఇంటికి సొంతంగా వెళ్ళారు, చాలామంది ఆఫీసర్స్ వెళ్ళలేదు. యాజ్ ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళడం అనేది నిజంగా అలాంటి స్మాల్ గెస్చర్స్ పబ్లిక్లో గవర్నమెంట్ మీద పాజిటివ్ ఇమేజ్ కోసం కాదు, ధైర్యాన్ని ఇస్తుంది, నమ్మకం ఇస్తుంది. ఒక ఐఏఎస్ అధికారి డైరెక్ట్గా పీజీఆర్ఎస్లో వచ్చిన పిటిషన్కి ఇంటికి వెళ్ళారనేది గుడ్ గెస్చర్. సో అలాంటి ఎన్నో మంచి పనులు చేసావు. డిస్ట్రిక్ట్ విల్ ఆల్వేస్ బీ విల్ హ్యావ్ ఫాండ్ మెమరీస్ ఫర్ యువర్ వర్క్. ఆన్ వన్ హ్యాండ్ ఐఎమ్ వెరీ సాడ్ అని చెప్పాలి. ఐ విల్ బీ రియల్లీ మిస్సింగ్ యూ బికాజ్ నాట్ ఓన్లీ ఆన్ ఏ ప్రొఫెషనల్ నోట్, ఆన్ ఏ పర్సనల్ నోట్ ఆల్సో ఐ థింక్ డైలీ we were multiple hours we have spent in our work. So but I am very happy that you have got such a good post. I know that you will do justice and beyond expectations ఆ పోస్ట్లో నువ్వు చేస్తావని నాకైతే పూర్తి నమ్మకం ఉంది. సో we wish you all the very best. So we wish you all the very best. Thank you once again. ముఖ్యంగా విషయం అంటే మన ప్రియతం జాయింట్ కలెక్టర్ గారికి ఫేర్వెల్. సో దీనికోసం నేను ఇప్పుడు వచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారుతో నేను మాట్లాడాను. సార్ హ్యాస్ ఆల్వేస్ బిన్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ సపోర్టివ్ ఇన్ ద వే బికాజ్ అదే బయట రాష్ట్రం నుంచి వచ్చిన తర్వాత మీకు ముందుగా లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది, రెండవది రెవెన్యూలో కూడా మీకు 2-3 నెలలు కావాలి ప్రాపర్గా అర్థం రావడం, తర్వాత ఎలా మనం ఫైల్ మూవ్ చేయడం. సో దీంట్లో ఫస్ట్లీ సార్ హెస్ గైడెడ్ అలాట్. సెకండ్ దట్ సపోర్ట్
there has sometimes files will be delayed, sometimes something will not be on time. Appudu kuda sir will guide and sir will ensure that aa pani manam ప్రాపర్గా చేయడం. వన్ మోర్ థింగ్ ఈజ్ ఇక్కడ ముఖ్యంగా తిరుపతిలో కొన్ని విలేజెస్లో రెవెన్యూ రికార్డ్ మిస్సింగ్ ఉంది. సో ఇలాంటి విలేజెస్కి ఫైల్ చేసినప్పుడు ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ ఫియర్ దట్ వెదర్ అది నేను చేస్తున్న అది కరెక్ట్గా ఉందా లేదా, ఇస్ దేర్ సమ్ అదర్ యాంగిల్. అప్పుడు సార్ విల్ సే ఓన్లీ వన్ థింగ్, ఐఎమ్ దేర్, మీరు జస్ట్ సెండ్ యువర్ ఫైల్. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ విల్ బి దేర్, ఐఎమ్ హియర్, ఐ విల్ బి ఏబుల్ టు tell you what is wrong. So adi anni that kind of support, for that sir I am really grateful to you sir. Apart from that, on personal level also sir has been very helpful in except revenue, other these subjects also. So for all these things sir, I am really thankful sir. You are now going on a very good post sir, Director Industries. For that also, for this promotion also sir, I wish you hearty congratulations sir. రెండవది అది దిస్ ఇస్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ ఇన్ ద సెన్స్ దట్ ఇక్కడ తిరుపతిలో 1 year సబ్ కలెక్టర్, గూడూరులో 1 year సబ్ కలెక్టర్ చేసిన తర్వాత నేను ఇక్కడ నుంచి బయట రాష్ట్రకి బయట కాడర్కి వెళ్తున్నాను. ఈ లాస్ట్ 13 monthsలో రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్ హ్యాస్ బీన్ వెరీ అండర్స్టాండింగ్, సపోర్టివ్, and sir has guided also on a lot of fronts. Thank you all of you for attending this moment. It's a big thing for me and a special thing for me that God gave me opportunity to work in this district twice, not only once. I have come twice. It's a rare thing also. Usually it does not happen in any officer's tenure doing the same thing twice. Somehow I got the opportunity and I am blessed for it. All my thanks for being in this tenure, for somewhat completing this tenure, go to Collector sir, 100%. From first day itself, Collector sir offered me the same chair that he used to sit on in his chamber, similar chair. It's a very minute thing, but it's a very big thing for a joint collector. Same kind of chair which sir used to sit on was placed for me. And sir, I hope, I've never taken advantage of it. I would never assume so sir, but that is the kind of respect and trust you have given me. So I will always be grateful to you for that. I will be grateful to you how to deal with our subordinates. I have learned that from you. Try to learn from our subordinates how to deal with them, how to deal with our the people around us, sir. You have always helped me, sir, professionally also, sir. And so whatever I could achieve, this system could achieve, was because we trusted in you. Whatever vision you showed us, we had trust in it, sir, and we could take it forward. I would have liked to work under your guidance and leadership for some more time, sir, but probably again in Vijayawada or someplace else it will happen, sir. It's a long tenure, but on personal life also, sir, you have always supported me. It's a big thing. From the place I was coming, my family life was in some issues when I joined this district, but you being there, I could work with the confidence that I will have no restrictions, sir. You always told me to keep my family first, to attend to them, and I could work with that confidence. And I'm very, very thankful to you for that, sir. And I will hope shortly, in some time, I can get maturity like you, sir, like what you said. Handling some of the affairs. I hope it comes with more experience, sir. But I am really thankful for how you saved me multiple times, sir. Not only me, sir, many other officers I have seen. We must be grateful for that, and I really hope I get to work under your guidance again. Thank you very much, sir.
వెరీ నైస్. Okay.